ఈరోజు కొబ్బరి బిర్యానీ చేస్తున్నాను నేను. దానికి కావాల్సినవి కడిగి నానబెట్టిన గ్లాసు బియ్యము, కొబ్బరి పాలు, చెక్క, పాలు తీసినవి మిక్సీలో వేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, జీడిపప్పు, జీలకర్ర, పసుపు, సాల్ట్. ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత మసాలాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ఉల్లిపాయలు కలిపి వేసేవాళ్ళు. ఇప్పుడు ఉల్లిపాయలు మసాలా అన్నీ బాగా వేగినాయి కదా, ఇప్పుడు జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు కూడా వేసి కొంచెం లైట్గా వేపాలి. జీడిపప్పు వేసాక బాగా వేగింది కదా, ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేద్దాం. కొద్దిగా పసుపు, చూసారా బాగా ఎగిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న బియ్యం, గ్లాసు బియ్యం వేసి బాగా పెట్టాలి. బియ్యం వేసాం, బాగా మగ్గిపోయి ఇప్పుడు కొబ్బరికాయ పాలు వడపోసుకున్నాం. మిక్సీలో మాత్రం కాయ తీసుకుని ఒక చెక్క మాత్రమే వేయాలి, కాయ వేయకూడదు. ఒక గ్లాస్కి ఒక చెక్క. ఇప్పుడు బాగా కలపాలి. బాగా కలిపి కరివేపాకు వేసి మూతేద్దాం. 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా, కలర్ వైట్ కలర్లో ఉంది. అదే మామూలు బిర్యానీ అయితే బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది కొబ్బరి పాలతో చేసింది కనుక వైట్ కలర్లో వచ్చింది. ఉడుకుతూ ఉంది. ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. చూసారా భలే వచ్చింది, కమ్మగా భలే టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఎలా వచ్చిందో టేస్ట్ చూసి చూద్దాం. ఉడికిపోయింది, అది చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు ఎక్కువ ఇదే చేసేవారు, కొబ్బరి బిర్యానీ. అప్పుడు చాలా ఎక్కువ చేసేవారు, మొత్తం ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళం కదా. రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. మీరు కూడా నేను చేసినట్టుగానే కొలత ప్రకారం ట్రై చేయండి. ఓకే.